డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోద్దు మిత్రులారా. ఈరోజు విషయం ఏంటంటే మనకి అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్లో టెట్ నిర్వహించబడుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబడే ఈ టెట్కి అత్యధిక స్కోర్ని సాధించడం ఎలా, నేను కొన్ని ముఖ్యమైన టిప్స్ చెప్తాను. మీరు వాటిని కనుక పాటిస్తే ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ఫుల్గా ఎగ్జామ్లో అత్యధిక స్కోర్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. మరి ఏమిటి ఆ టిప్స్ అని మనం ప్రధానంగా గమనించినట్లయితే, అందులో మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, మీ అందరి చేతిలో ఉండాల్సిన కాపీ ఏంటంటే సిలబస్ కాపీ. మీ అందరూ ఏం చేస్తున్నారంటే, అందరూ ఎక్కువగా అడిగేది ఏంటంటే మెటీరియల్ కాకుండా మీ చేతిలో ఉండాల్సిన అంశం ఏంటంటే సిలబస్. మరి సిలబస్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, మీకు ఆంధ్రప్రదేశ్ ఎస్సీఆర్టీ వాళ్ళు డిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్లో ఉన్నటువంటి ప్రతి అంశం మనం కవర్ చేసామా లేదా అనేది మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే మీ అందరి చేతిలో సిలబస్ కాపీ కనుక మీ చేతిలో ఉంటే ప్రతి ఒక్క దాన్ని చదువుతూ దాని కింద ఏ అంశం కవర్ అయింది, కవర్ కాదు అట్లా అండర్లైన్ చేసుకుంటూ పోతే కవర్ కానటువంటి అంశాన్ని మనం ఇమ్మీడియట్గా దాన్ని కవర్ చేస్తాం. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు ఎగ్జామినేషన్లో రాయబోయేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మనం గుర్తుపట్టాలి. ఇక్కడ గుర్తుకు తెచ్చుకొని గుర్తుపట్టాలి అని అంటే ఒకసారి చదవాలా, వినాలా, లేకపోతే చూడాలా. ఈ మూడిట్లలో 3 చేసినా లేదా ఏదో ఒకటి చేసినా కానీ మీరు ఎగ్జామినేషన్లో ఈ సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని కనుక కవర్ చేస్తే ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం ఉంది. ఇది సిలబస్. ఇక రెండవ టిప్ ఏంటంటే, మీ అందరి చేతిలో ఉండాల్సింది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు. ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ల వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, మీకు క్వశ్చన్ పేపర్ యొక్క ట్రెండ్ అనేది అర్థమవుతుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఇది ఎగ్జామినర్ యొక్క ఐడియాలజీ, ఎగ్జామినర్ యొక్క మెంటాలిటీ మీకు అర్థం కావడానికి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే మీ అందరూ అడగొచ్చు, సార్ మార్కెట్లో ఆల్రెడీ తయారు చేసిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా అని. మార్కెట్లో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని మీరు చేయాల్సిన పని ఏంటంటే, చాప్టర్ వైజ్గా మీరు చదివేటటువంటి చాప్టర్ వైజ్గా మరియు టాపిక్ వైజ్గా మీరు వాటిని విడదీసినట్లయితే, ఈ చాప్టర్ వైజ్ టాపిక్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్ల మీద మీకు అవగాహన ఉన్నట్లయితే ఎగ్జామినేషన్లో రాబోయే క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు గెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మూడో అంశం ఏంటంటే స్టాండర్డ్ బుక్స్. మరి స్టాండర్డ్ బుక్స్ అని వేటిని అంటారు? స్టాండర్డ్ బుక్స్ని అని వేటిని అంటారు అని అంటే, ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాల్సింది ఏపీ ఎస్సీఆర్టీ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో రూపొందించినటువంటి పాఠశాల టెక్స్ట్ బుక్స్, నూతనంగా మారిన టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ టెక్స్ట్ బుక్స్ కంటెంట్కి ఉపయోగపడతాయి. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషనల్ సైకాలజీ, తర్వాత మెథడాలజీ బుక్స్ కూడా ఈ యొక్క ఎస్సీఆర్టీ వాళ్ళు పుస్తకాలు తెలుగు అకాడమీ రూపంలో మనకి ముద్రించడం జరిగింది. ఆ పుస్తకాలు మీరు చదువుకొని ఎగ్జామినేషన్కి పోవాలి. అంతేగాని ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ప్లాగరిజం అనేది ఉంటుంది. వాట్ ఈజ్ క్వశ్చన్ ప్లాగరిజం? క్వశ్చన్ ప్లాగరిజం అంటే ఏంటి? ఇక్కడ మీరు అందరికీ ఈ డౌట్ రావచ్చు. క్వశ్చన్ ప్లాగరిజం అని అంటే గతంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్నలు పునరావృతం కాకుండా లేదా అదే కాన్సెప్ట్ మీద యాజ్ ఇట్ ఈజ్గా ప్రశ్న ఇవ్వకుండా ఉండడమే క్వశ్చన్ ప్లాగరిజం. మరి ఆ కాన్సెప్ట్ మీద ప్రశ్న వస్తుంది కానీ డిఫరెంట్గా అడుగుతాడు. మీరు ఆఫ్లైన్లో రాసిన, ఆన్లైన్లో రాసిన ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు క్వశ్చన్ పునరావృతం కాకుండా దాన్ని మాడిఫై చేసి ఇస్తారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, గతంలో వచ్చినప్పుడు క్వశ్చన్ మరలా పునరావృతం కాదు. కానీ ప్రీవియస్ క్వశ్చన్ చదవడంలో ఉపయోగం ఏంటంటే, ఏ కాన్సెప్ట్స్ నుంచి వస్తున్నాయి, ఆ కాన్సెప్ట్ని ఎంత డిఫరెంట్గా అడుగుతున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేటటువంటి ఈ మార్పులన్నీ కూడా మీరు ఆన్లైన్లో 17 సెషన్లు రాస్తే 17 క్వశ్చన్ పేపర్లు వస్తే 17 క్వశ్చన్ పేపర్లలో డిఫరెంట్గా ఉంటాయి క్వశ్చన్లు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఈ ప్రిపేర్ అయితే ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇటువంటి మంచి వీడియోల కోసం వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం భవిష్యత్తులో జరగబోయే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా డిఎస్సికి సంబంధించినటువంటి ఫుల్ గైడెన్స్తో ప్రతిరోజు వీడియోలు చేస్తాను, గమనించండి. థ్యాంక్ యూ అనడా.